అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. 2024 జూలై 21వ తారీఖు ఆదివారం నాడు గురు పౌర్ణమి రాబోతుంది. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథిని వ్యాస పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అంటారు. ఇది చాలా విశిష్టమైన రోజు. ఈరోజు దేశమంతా గురు పూజ మహోత్సవాన్ని జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువే వ్యాసుడి రూపంలో అవతరించాడని మన శాస్త్రాలు పురాణాలు తెలియచేస్తున్నాయి. ప్రపంచమంతటికి మొట్టమొదటి గురువు వ్యాస భగవానుడు. వేదవ్యాసుని పూర్వనామము కృష్ణద్వైపాయనుడు. కలియుగ ప్రారంభానికి ముందు ఒకటిగా ఉన్న వేదాన్ని 4 వేదాలుగా విభజించి వేదవ్యాసుడిగా పేరుగాంచాడు. ఈయనే మొట్టమొదటిసారి వేదాన్ని గ్రంథస్థం చేశారు. మనకు చతుర్వేదాలను, అష్టాదశ పురాణాలను, వేదాంగాలను ఎన్నో వ్యాస భగవానుడు మన మానవాళికి అందించాడు. అంతేకాక పురాణాల ప్రకారం వేదాలను 4 భాగాలుగా విభజించి వేద వాగ్మాయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడి కృషి మరువలేనిది. పంచమ వేదంగా పిలువబడే మహాభారతాన్ని మనకు అందించాడు. ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలు, మహాభారతము, భాగవతము మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞానబ్రహ్మ వ్యాస భగవానుడు. ఆయన జన్మదినానికి ప్రతీకగా గురు పౌర్ణమి చేసుకుంటారు. ఈరోజు వేద అధ్యయనం చేస్తారు, తప్పనిసరిగా చదువుతారు. మన జగత్తుకి శ్రీకృష్ణ పరమాత్మే జగద్గురువు. అంతేకాక వ్యాస భగవానుడు, ఆచార్య శంకరాచార్యులు మొదలగు వారు జగద్గురువులు. ఈరోజు గురువును పూజించాలి. మనకి విద్యాబోధ చేసిన గురువునే పూజించి గురు పూజ అనేటటువంటి ఉత్సవాన్ని నిర్వర్తించుకోవాలి. గురువులు, ఉపాధ్యాయులు, ఆచార్యులు, అధ్యాపకులు వీరినే గురువులు అంటారు. గురువు అనే పదానికి అజ్ఞానాన్ని తొలగించేవారని అర్థము. గురువులను పిలిచి వారి పాదాలు కడిగి పూజించి వస్త్రాలు, కానుకలు, బహుమతులు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. గురు పూర్ణిమ రోజున వీలైనంత వరకు దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయుని ఆరాధన మంచిది. శ్రీ హయగ్రీవాయ నమః అనే జపం చేసుకోవడం కూడా చాలా మంచిది. అలాగే శ్రీ రమణ మహర్షి, గురు రాఘవేంద్ర, వీరబ్రహ్మం గారు గురువులను స్మరించుకోవాలి. అలాగే ఆదియోగి, ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి రోజు సప్త ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తున్నది. ఆషాఢ పౌర్ణమి రోజు దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెప్తుంది. ఆషాఢ శుక్ల పౌర్ణమి రోజే వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశారు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ పవిత్రమైన రోజున దేవాలయాల్లో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఆషాఢ పౌర్ణమి రోజు మన తెలుగు రాష్ట్రాల్లో దత్తాత్రేయుని ఆరాధన, సాయిబాబా ఆలయాల్లో, షిర్డీ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలను జరిపించి ఉత్సవాలను జరిపిస్తారు. ఈ పవిత్రమైన రోజున దాన ధర్మాలు, ఆధ్యాత్మిక చింతన, ప్రత్యేక పూజలు, జపము, హోమం ద్వారా గురుబలాన్ని పెంచుకుని గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. వేదాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో వర్ణించిన గురుతత్వాన్ని అన్వేషించి ఆరాధించాలి. దక్షిణాది కుంభకోణంలో శృంగేరి మఠాలలో వ్యాస పూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు. వ్యాసుడు సకల కళానిధి, సకల శాస్త్రవేత్త. ఈరోజు అష్టాదశ పురాణ నిర్మిత అయిన వ్యాసుని పూజించాలి. విద్యను నేర్పించి, విజ్ఞానం, వివేకం నింపి, నాగరికత నేర్పించి, మన జీవితానికి అర్థం తెలిపి, మన విలువను పెంచి, మన జీవితంలో మానవత్వపు వెలుగును నింపిన వారే గురువులు. గురువులందరికీ వందనాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.